హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఎపిసోడ్లో అయితే రఘురామ్ అయితే పిజ్జా అయితే ఆర్డర్ చేస్తారనమాట. ఇక క్రాంతి విరాట్ వాళ్ళని అయితే పిలిచి రండ్రా కూర్చోండి అని చెప్పేసి ఇద్దరికైతే ఇవ్వగానే వాళ్ళైతే తినరనమాట. ఇక రఘురామే ఇద్దరికైతే పిజ్జా తినిపిస్తాడు. ఇక అందరికైతే ఇస్తాడనమాట. శృతి మాత్రం పిజ్జా తినకుండా వెళ్ళిపోద్ది. ఇక విరాట్ క్రాంతి సీరియస్గా ఉండగానే ఏమైందిరా అలా ఉన్నారు, గొడవ ఏమన్నా జరిగిందా అని చెప్పేసి రఘురామ్ అయితే అడుగుతాడు. మళ్ళీ ఫ్రాంక్ చేస్తున్నారా అని చెప్పేసి చంద్రకళ అయితే అంటదనమాట. ఏం గొడవలు జరిగినట్లు ఇక విరాట్ క్రాంతి అయితే నటిస్తూ ఉంటారు. ఎంత బాగా నటిస్తున్నారా అని చెప్పేసి మనసులో అనుకున్న రఘురామ్ అయితే చిన్నప్పుడు వాళ్ళు చేసిన అల్లరి గుర్తు తెచ్చుకుంటూ ఉంటారనమాట. ఇంకా అంతలోనే విరాట్కి ఫోన్ వచ్చేసరికి హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పేసి అంటాడు. క్రాంతి ఫోన్ వచ్చిందని వెళ్ళిపోతాడు. ఇక రఘురామ్కి అయితే ఏం గుర్తులేదని చెప్పేసి కామాక్షి శ్యామల అయితే మాట్లాడుకుంటూ ఉండగానే నాకు అంతా గుర్తుందని చెప్పేసి రఘురామ్ అయితే అంటాడనమాట. విరాట్ క్రాంతిని కలపడానికి నేను ప్రయత్నిస్తున్నానని చెప్పేసి అంటూ ఉండగానే ఇక శ్యామల కామాక్షి ఇద్దరు అయితే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక తర్వాత రఘురామ్ని అయితే హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్తారనమాట. ఇక అక్కడ శాలినితో ప్రెగ్నెన్సీ డ్రామా అన్న డాక్టర్ చంద్రకళకైతే కనిపిస్తుంది. ఇక ఆ విషయం వెంటనే విరాట్కి అయితే చెప్తుంది అనమాట. ఇక తర్వాత సిన్ను శృతి జాలరాజు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. పెళ్లి గురించి ఇంట్లో ఒప్పించాలని చెప్పేసి రాజు అయితే అంటాడు. నాకు రోజు రోజుకి ఇబ్బంది అవుతుంది, అక్కడ అప్పు కుప్పలు కుప్పలు అవుతుందని చెప్పేసి నోరు జారుతాడు రాజు. ఇంకా శృతి అయితే ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అప్పులు అంటున్నావేంటి, నువ్వు కోటీశ్వరుడు కదా అని చెప్పేసి అంటూ ఉండగానే నీ మీద చూపించే ప్రేమ అప్పుగా పెరిగిపోతుందని అన్నానని చెప్పేసి కవర్ చేస్తాడనమాట. ఇక రాజుతో బైక్ పై వెళ్తున్న శృతిని శాలిని అయితే చూస్తుంది. నీ ఇలాంటి పిచ్చి మొహాన్ని ప్రేమిస్తున్నాడంటే ఏదో ఉందని చెప్పేసి ఇక వాళ్ళనైతే ఫాలో అవుతుంది. ఇక తర్వాత రాజు ఒక్కడనే ఫాలో అవుతుంది శాలిని. ఇక రఘురామ్ని యూరిన్ టెస్ట్కి తీసుకెళ్ళినట్లు చేసి ఇక డాక్టర్ ఉందో లేదో అని చెప్పేసి చంద్రకళను చూడమంటాడు అనమాట విరాట్. ఇక చంద్రకళ వెళ్ళి చూస్తే అక్కడ డాక్టర్ అయితే ఉంటుందన్నమాట. ఇక రఘురామ్ని డాక్టర్ దగ్గరికి పంపించి ఇక వాళ్ళైతే వెళ్ళి లేడీ డాక్టర్ని ఒప్పించాలని చెప్పేసి అనుకుంటారు. ఇంతలో సౌండ్ వచ్చేసరికి ఇక రఘురామ్ అయితే ఇరిటేట్ అయిపోతాడు అనమాట. అంతా మర్చిపోతాడు, ఎటువైపు వెళ్ళాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు అనమాట. డాక్టర్తో మాట్లాడాలని లోపలికి వెళ్తారనమాట. ఇక విరాట్ చంద్ర ఈవిడ శాలిని తోటికోడల్లా ఉందని చెప్పేసి అనుకున్న డాక్టర్ అయితే పేషెంట్ ఉందిగా తర్వాత వచ్చి మాట్లాడండి అని చెప్పేసి చెప్తుంది అనమాట ఇక చంద్రకళ వాళ్ళతో. ఇక తర్వాత సీన్లో రాజు అయితే తన ఫ్రెండ్కి బైక్ అయితే ఇచ్చి అద్దెవడం గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఇక అదంతా శాలిని అయితే చూస్తానమాట. ఇక వెళ్ళి రాజు ఫ్రెండ్ని శాలిని అయితే ఇన్ఫర్మేషన్ లావుదని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇక రాజు పెద్ద ఫ్రాడ్ అని, ఇంకా అమ్మాయిలని ఎలా మోసం చేసేవాడని, అమ్మాయిల్ని లైన్లో పడేసేందుకు బైక్స్ కార్లు అద్దెకు తీసుకుంటాడని ఆ ఫ్రెండ్ అయితే చెప్తాడనమాట. ఇక అదంతా చూసిన శాలిని అయితే భలే క్యాండిడేట్ని పట్టావు శృతి, వీడిని పెళ్లి చేసుకుంటే లైఫ్ లాంగ్ చేపలో పట్టాల్సిందని చెప్పేసి నవ్వుకుంటూ ఉంటుంది. ఇక తర్వాత సీన్లో డాక్టర్ రూమ్లోకి వెళ్ళిన రఘురామ్ అయితే అక్కడ డాక్టర్ కోట్ వేసుకుంటాడు. ఇక డాక్టర్లో చైర్లో కూర్చుంటాడు అనమాట. ఇంతలో ఒక పేషెంట్ వచ్చి డాక్టర్ డాక్టర్ అయితే అంటాడు. ఇక రఘురామ్కి అయితే గుర్తున్నది కదా, నేను ఇక్కడ డాక్టర్నా, నాకు ఆ విషయం తెలియదే అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు అనమాట. ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ ఎపిసోడ్లో జరిగింది. మన నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ఏంటి అనేది మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.